అమ్మ చేతి అన్నం ఇప్పటికీ తింటున్నానండి అన్నవాడు సంస్కారవంతుడు. వాడి అదృష్టం ఏమి అంటే వాడి అన్నేళ్ళు వచ్చినా అమ్మ చేతి అన్నం తినగలుగుతున్నాడు. అమ్మ కన్నా పరదేవత లోకంలో లేదు. అందుకే ఉపనిషత్ కూడా మాతృదేవో భవ అని అమ్మకే మొదటి నమస్కారం చెప్పింది. కాశీయాత్ర ఎందుకురా నీకని అడిగింది. అమ్మకి ప్రదక్షిణం చేస్తే చాలు. కాశీయాత్రాశితేన చ 100 మాటలు కాశీయాత్ర చేస్తే ఎంత ఫలితమో అమ్మకి ప్రదక్షిణం చేసిన వాడి ఖాతాలో అంత గొప్ప ఫలితం వేస్తారు. అమ్మ బ్రతికున్న కొడుకంత అదృష్టవంతుడు లేడు, అమ్మని కోల్పోయిన కొడుకంత దురదృష్టవంతుడు లేడు. కాబట్టి అమ్మ దగ్గర వెంకటేశ్వరుడు ఉంటాడు, వెంకటేశ్వరుడి దగ్గర అమ్మ ఉండదు. అయినప్పుడు అమ్మని వృద్ధాశ్రమంలో ఉంచి అమ్మని నిందించి అమ్మని చీత్కరించి అమ్మతో మాట్లాడడం చేతకాక, అమ్మని గౌరవంగా చూడడం చేతకాక, అమ్మతో 4 మాట్లాడడం మాత్రం రానివాడు వెంకటాచలానికి ఎన్ని మాటలు తీర్థయాత్ర చేసినా వెంకటేశ్వరుడు వాడి ముఖం చూస్తాడని నేను అనుకోను. ఎందుచేత అంటే ఆయన చెప్పేది ఏది అంటే నేనే అమ్మ ఇంట్లో ఉంటున్నాను. అమ్మ ఎక్కడుంటుంది? కొడుకు ఎంత పెద్ద అధికారి అయినా కావచ్చు, ఎంత పెద్ద విద్వాంసుడైనా కావచ్చు, ఎంత గొప్పగా జనాకర్షణ కలిగిన వాడైనా కావచ్చు, ఆయన కోసం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎంతమంది దర్శనానికైనా వస్తూ ఉండొచ్చు. తన కొడుకు ఎంత గొప్పవాడవుతున్నాడో తల్లి అంత తాపత్రయపడేది దేనికి అంటే ఆ కొడుక్కి అన్నం పెట్టడానికి అంత తాపత్రయపడుతుంది. మీరు చూడండి, తల్లి పదవిలో రాజీనామా లేనిది దేనికి అంటే అమ్మ నువ్వు పెద్దదానికి అయిపోయావు, ఏసీ గదిలో పడుకుంటుంది. అమ్మ నువ్వు పెద్దదానికి అయిపోయావు, నువ్వు ఇక చాదస్తానికి వెళ్ళడానికి వీలు లేదు, తెల్లవారకట్ట లేచి స్నానం చెయ్యొద్దు, నువ్వు తెల్లవారిన తర్వాత వేడి నీళ్ళు స్నానం చెయ్యి, నేను చెప్తున్నాను కదా శాస్త్రం అంగీకరిస్తుంది చేస్తుంది. అమ్మ నువ్వు పూర్వంలా ముతక చీర కట్టుకుంటానంటే నేను ఒప్పుకోను, ఇప్పుడేమి మనకి లోటు, ప్రతిరోజు నువ్వు 5,000 రూపాయల పట్టు చీర కట్టుకోవాలి, తప్పకుండా కట్టుకుంటాను రా, కట్టుకుంటుంది. అమ్మ నువ్వు నగలు దిగవేసుకుని తిరగాలి, ఇక నుంచి సంతోషంగా నగలు వేసుకో, ఇప్పుడు మనకేం లోటు, వేసుకుంటుంది. అమ్మ నువ్వు నాకు వంట చేసి పెట్టద్దు, వంటవాడు చేస్తాడు, వంటవాడిని పెడతాను, అమ్మ అంగీకరించదు. అది మాత్రం ఒక్కనాటికి వీల్లేదంటూ, నేను బతికున్నంతకాలం నేను వండి పెట్టుకోవాలి నీకంటూ. అమ్మకి మాత్రమే తెలుసు కొడుకు భోజనం దగ్గర కూర్చుని లేచిపోయిన సమయాన్ని బట్టి వాడు కడుపు నిండా తిన్నాడో లేడో అమ్మ చెప్పగలదు. ఆవిడ చలిగా ఉందని ముఖం మీద బట్ట వేసుకుని పడుకొని నిద్రపోతున్నా కంచం దగ్గర కూర్చుని కంచం దగ్గర నుంచి వాడు లేచిపోయిన వ్యవధిని బట్టి తలమించి బట్ట తీసి, ఏరా అంత తొందరగా లేచిపోయావు, ఇలా తింటే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా, నువ్వు అన్నం సరిగ్గా తినాలరా నాన్న అంటుంది. అమ్మ తాపత్రయపడేది దేనికి అంటే కొడుకు కడుపు నిండా తినాలని. ఎంత తాపత్రయం! 70 ఏళ్ళు రానివ్వండి, 73 ఏళ్ళు రానివ్వండి, హార్ట్ ఎన్లార్జ్ అయిపోనివ్వండి, ఆయాసం వస్తూ ఉండనివ్వండి, పట్టెడన్నం తాను తింటే ఇమడకపోనివ్వండి, అప్పుడు కూడా ఇంట్లో కందిగుండ చేస్తే రాత్రి కందిగుండతో పాటు వాడికి ఒక్క వంకాయ పచ్చిపులుసు చేసి పెట్టమ్మా, వాడు వంకాయ పచ్చిపులుసు కందిగుండ తింటాడంటుంది. ఏమి ప్రేమో తల్లిది! తల్లి పరవశించిపోయేది దేనికి అంటే కొడుకు కడుపు నిండా అన్నం పెట్టడానికి తప్ప అమ్మ కొడుకు నుంచి కోరుకునేది ఏదీ ఉండదు. అమ్మ అన్న మాటకి పర్యాయ పదం పెట్టడం వచ్చిన వ్యక్తి తప్ప పుచ్చుకోవడం చేతకానిది అన్నది ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అటువంటి అమ్మకి ఏదో నేను చేసేశానని విర్రవీగిన వాడున్నాడే, ఆ అమ్మ అసంతృప్తిగా కన్ను మూసేటట్టు బతికిన కొడుకు బతకడం కన్నా 1000 మాటలు చావడం మంచిది. అంత దౌర్భాగ్యం అటువంటి కొడుకుని పొందడం. అందుకే వెంకటాచల క్షేత్రంలో మీరు పరిశీలించండి, ఇప్పటికీ తల్లి వకుళమాత ఎక్కడుంటుంది అంటే వెంకటేశ్వర స్వామి వారికి మహానైవేద్యం జరిగే ప్రసాదం ఎక్కడ తయారవుతుందో ఆ ఎదురుగుండా కూర్చుని కన్నంలోంచి వంట చూస్తూ ఉంటుంది. కొడుక్కి కావలసినట్టు వండుతున్నారో లేదో చూడడం తప్ప, ఇంతటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నా కొడుకు, అందుకని నేను ఆ పక్కనే ఓ కుర్చీ వేసుకుని వచ్చేపోయే వాళ్ళని పలకరిస్తూ ఉంటానని ఆవిడ ఎప్పుడూ కూర్చోదు. ఆవిడ వంటశాలలోనే ఉంటుంది. నాకైతే అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పరాయి వాళ్ళు, లోపాయకారి వాళ్ళు కూడా పెడతారు. వకుళమాత దగ్గరికి వెళ్ళి ఎవడు కాసేపు నిలబడగలడో వాడు వెంకటేశ్వరుడి కుటుంబ సభ్యుడు. ఎందుచేత అంటే
వాళ్ళ అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళి, వాళ్ళ అమ్మగారేమి మనందరికీ అమ్మగారే యశోద. అమ్మా వచ్చానమ్మా, కాకినాడ నుంచి ఆ కోటేశ్వరరావు వచ్చాడని ఒకసారి గుర్తు చెయ్యమ్మా అంటే, ఒరే కొత్తగా గుర్తు చేయడం ఏమిటి, వాడు 3 రోజుల నుంచి చెప్తున్నాడు తెలుసా. అమ్మ వాడు బయలుదేరుతున్నాడమ్మా, కాకినాడలో పెట్టే చదువుకుంటున్నాడు, వాడు శేషాద్రి ఎక్కుతున్నాడమ్మా, పొద్దున్న దిగాడమ్మా కొండ కింద, గుడికి వెళ్ళాడు, వస్తున్నాడు, సాయంకాలానికి వస్తున్నాడమ్మా, నీ దగ్గరికి వచ్చి మళ్ళీ అన్నీ చెప్తాడు, జాగ్రత్తగా చూశాడని నువ్వు చూస్తూ ఉండమని అంటాడు. అమ్మ వాడికి ఎందుకైనా మంచిది కొంచెం ఈ అరిసి ఇచ్చి పంపించని, అరిస కూడా నా దగ్గర పెట్టి వెళ్ళాడురా అంటుంది. నిజానికి మీరు గమనించండి, అంతటి వెంకటేశ్వరుడు యద్రూభంగా ప్రమాణం స్థిరచరరచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసియత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీచులిఖిత భగవత్వైశ్వరూప్యానుభావ సనశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీల లంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ. యద్రూభంగా ప్రమాణం స్థిరచరరచన తారతమ్యే మురారే. బ్రహ్మగారు పుర్రె చేత్తో పట్టుకుని ఐశ్వర్యము అని రాసి, అమ్మ ఈ పుర్రెకి ఐశ్వర్యం ఎంత ఇమ్మంటావు అని అడిగితే, ఈ పుర్రె గత జన్మలో ఏమని పేరు దీనికి, ఈ జీవుడికి, అమ్మ ఈ పుర్రె గత జన్మలో ఫలానా పేరుతో ఉండేది. ఆహా అని ఆవిడ కనుబొమ్మ ఇలా దింపుతుందిట. ఇలా పెట్టిన చెయ్యి కాదు, పరమేశ్వరుణ్ణి ఆరాధించిన చెయ్యి కాదు, తన కొరకని బతికిన చెయ్యి. కాబట్టి ఆవిడ ఇలా కనుబొమ్మ దింపుతుంది. దరిద్రుడు అని రాసి పంపుతాట. పేరు వినపడగానే వాడా అని అమ్మవారి ఇలా కనుబొమ్మ పైకెత్తుతుందిట. యద్రూభంగా ప్రమాణం స్థిరచరరచన తారతమ్యే మురారే. బ్రహ్మదేవుడు లలాటమునందు వ్రాసేటప్పుడు లక్ష్మీదేవి కనుబొమ ఎవరి పేరు చెప్పినప్పుడు ఎత్తిందో వాడు మహదైశ్వర్యవంతుడు, ఎవడి పేరు చెప్పినప్పుడు కనుబొమ దింపిందో వాడు దరిద్రుడు. అమ్మా నీ కనుబొమ కదలిక లోకంలో ఐశ్వర్యాన్ని నిర్ణయిస్తుంది అంటారు. అంతటి లక్ష్మి రాత్రి వెంకటేశ్వరుడంతటి వాడు వెళ్ళి, అమ్మా నీకు చెప్పాను కదా ఏకాంత సేవ ఆలస్యం అయిపోతోందని, నువ్వెందుకమ్మా లేచుంటావో, పడుకోవద్దా అని అమ్మ కాళ్ళు పడుతుంటే కోడలు వెళ్ళి పడుకుంటుందా? ఆ తల్లి లక్ష్మీదేవి కూడా వచ్చి పాన్పు మీద ఇద్దరూ చెరోకాలు పట్టి పడుకోబెట్టి పెడతారు ఒకళ్ళ మాతని. అమ్మని అంత నెత్తి మీద పెట్టుకుని ఆరాధిస్తాడు వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడి ప్రీతి పొందడానికి హేతువు అమ్మని ప్రేమగా చూడడం, అమ్మని గౌరవించడం. అమ్మని ప్రేమించడం, అమ్మని గౌరవించడం, అమ్మని పూజించడం చేత కాకుండా వెంకటాచల క్షేత్రానికి ఎన్ని మాటలు వెళ్ళినా అన్ని మాటలు వెంకటేశ్వర స్వామి వారు సిగ్గుతో తలంచుకుంటారు, ఇలాంటి దుర్మార్గపు కొడుకుని చూడవలసి వచ్చిందేమిరా అని. కాబట్టి మాతృభక్తి ఎంత గొప్పదో చెప్పకనే చెప్పినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. ఆనాడు యశోదాదేవికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి కలియుగంలో ఆమెని వకుళమాతగా జన్మింపచేసి ఆమెకి పెద్దరికం ఇచ్చి కళ్యాణం చేసుకున్నారు పద్మావతీదేవిని. ఇక మూడవది, ఇది కూడా మాట సంబంధమైనటువంటి విషయమే. కుశధ్వజుడు అని పూర్వకాలంలో ఒక మహర్షి. ఆ కుశధ్వజుడు ఒక పర్వత ప్రాంతం మీద కూర్చుని పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ఆయన ఎక్కువగా అగ్నిహోత్రము ద్వారా ఈశ్వరుడికి హవిస్సునిచ్చి ఈశ్వర ప్రీతిని పొందుతూ ఉండేవాడు. భగవంతుణ్ణి యజ్ఞయాగాది క్రతువులతో ఆరాధించుట అన్న లక్షణం ఉన్నది కేవలము సనాతన ధర్మమునందు మాత్రమే. మీకు ఏ ఇతర విశ్వాసమునందు అగ్నిహోత్రము ద్వారా ఈశ్వరుడికి హవిస్సు సమర్పణం చేసి ఈశ్వరుణ్ణి దేవతల్ని ప్రీతి చెందేటట్టు చెయ్యడము అన్నది మీకు కనపడదు. అది ఒక్క సనాతన ధర్మాంతర్గతముగా మాత్రమే ఉన్న సిద్ధాంతము. ఆ మంత్రంతో స్వాహ అన్న శబ్దాన్ని చేర్చి, అందుకే అగ్నిహోత్రుడి భార్యల్లో స్వాహ స్వధ స్వధాకారంతో ప్రయోగిస్తే పితృదేవతలకి పెడుతుంది. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకర శైవశాసనాత్ అని లింగపురాణం. పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకి అగ్నిహోత్రుడు ఇద్దరు భార్యల్లో ఒక భార్య సహకారంతో దేవతలకి హవిస్సు పట్టుకెడతాడు. అప్పుడు స్వాహ అంటారు ఆ భార్యని. వేదాంతంలో ఎప్పుడు భార్య అన్న మాట వాడినా శక్తి అని అర్థం. శక్తి ఎప్పుడు పురుషుణ్ణి విడిచిపెట్టి ఉండదు. నేను నాకు ఇచ్చిన విడిదిలో కూర్చుని నా ఉపన్యాస శక్తిని గురజాడ కళాక్షేత్రానికి వెళ్ళమంటే వెళ్ళదు.
నేను వస్తేనే నాతో పాటుగా నా ఉపన్యాస శక్తి వచ్చినట్టే పరమేశ్వరుడి శక్తి అవిభాజ్యమై ఉంటాయి, రెండు వేరు చేయడానికి ఉండదు. అందుకే శ్రీరామాయణంలో సీతమ్మ శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. సూర్యుడు ప్రభ, పుష్పము సౌరభము, చంద్రుడు వెన్నెల, పాలు తెల్లతనము ఎలా వేరు చేయబడవో శివశక్తులు ప్రకృతి పురుషులు ఎన్నడూ విడి ఉండేవారు కారు. కనుక స్వాహ అన్నది అగ్నిహోత్రుని యొక్క శక్తి స్వరూపం. ఆ స్వాహాకారంతో మంత్రాన్ని ప్రయోగం చేస్తే ఆ హవిస్సుని అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. ఒకప్పుడు అలా స్వాహాకారంతో దేవతల్ని పిలిస్తే కనపడేవారు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై అంటాడు బాలకాండలో. దశరథ మహారాజు గారు నేను యజ్ఞం చేస్తున్నాను దేవతల్ని పిలిచానన్నాడు. వాళ్ళు వచ్చి కూర్చున్నారు భోజనానికి వచ్చినట్టు. ఒక్కొక్కరిని పిలిచి హవిస్సిస్తే తీసుకుంటారు. ఇప్పటికీ వస్తారు దేవతలు. కానీ మరి ఎందుకు కనపడరండి అంటే వాళ్ళని చూడగలిగినటువంటి శక్తి మాంసనేత్రము కోల్పోయేటట్టుగా మనలో ఉన్నటువంటి తేజస్సుని మనం క్షీణం చేసుకున్నాం కలియుగంలో. అందుకే ఇవాళ మనం ఆ తేజోరూపాల్ని దేవతల యొక్క రూపాల్ని చూడగలిగినటువంటి స్థితి మనకి లేదు. కానీ మంత్రంతో పిలిచినప్పుడు ఇప్పటికీ దేవతలు వచ్చి హవిస్సు స్వీకరిస్తారు. ఇప్పటికీ అలా ఉపాసన చేసినటువంటి మహాపురుషుల ఇళ్లల్లో దేవతలు తిరిగినటువంటి సందర్భాలు ఎన్నో దృష్టాంతములు ఉన్నాయి. నేను తరచుగా మనవి చేస్తుంటాను. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని గొప్ప శ్రీ విద్యోపాసకులు మహానుభావుల్ని చందోలు శాస్త్రి గారు అంటారు. వారు తన తపశ్శక్తినంతటినీ చివర ఒక బాలా దేవాలయంలోకి ప్రవేశపెట్టారు. నేను ఆ బాలా దేవాలయం దర్శనం చేయడానికి వెళ్ళాను తణుకులో ఉపన్యాసాలు చెప్పి. పెడితే నేను కారు దిగి దేవాలయం కదా అనుకుని లోపలికి వెళ్ళబోయి మెట్లెక్కి ఇలా లోపలికి చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను కొన్ని క్షణముల పాటు స్తబ్దుండైపోయాను. నాకు ఎవరో పసిపిల్ల, ఒక చిన్నపిల్ల కూర్చుని కనపడింది. నేను ఇదేంటి దేవాలయం అన్నారు, చిన్నపిల్ల కూర్చుంది ఏమిటి గుళ్ళో అని తెల్లబోయాను నేను. ఆ తర్వాత 4 అడుగులేసి స్పష్టంగా నేను చూస్తే అది మూర్తి బాలాస్వరూపం. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఉపాసన బలానికి పరదేవత ఎప్పుడు ఆయన ఇంట్లో తిరుగుతూ ఉండేది. గజ్జలు గల్లు గల్లు గల్లుమని చప్పుడవుతుండగా ఆయన పరమదరిద్రంలో ఉన్న రోజుల్లో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపాసన చేస్తూ స్పృహ తప్పి పడిపోతే అమ్మవారు తన తొడ మీద పడుకోబెట్టుకుని పాయసాన్నం పెట్టింది. ఇక ఆయన ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఆఖరణ ఆయన శరీరం పడిపోయినప్పుడు ఆయన పార్థివ శరీరాన్ని దహిస్తూ ఉంటే బాలాత్రిపుర సుందరి ఆయన శరీరంలోంచి పైకి లేస్తూ ఉండగా ఫోటోల్లో కూడా పడింది అమ్మవారు. అగ్నిహోత్రుడు వచ్చి చితి మీద కూర్చున్నాడు. ఉపాసన చేసిన మహాత్ములకు పరమేశ్వరుడు అంత గొప్పగా వశుడయ్యాడు. కాబట్టి ఆ స్వాహాకారంతో ఈశ్వరుణ్ణి అర్చన చేసి ఆయనకి హవిస్సునిస్తారు. ఇస్తే అగ్నిహోత్రుడు ఆ హవిస్సు పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. దేవతలు దాన్ని స్వీకరిస్తారు. స్వీకరిస్తే దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. దేవతలు ఎప్పుడైనా మీరు పిలిస్తే వచ్చారనుకోండి, మీరు అడిగినా అడగకపోయినా వాళ్ళు ఏదో ఓటిస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి నియమంలో అదొకటి. దేవతలు వస్తే వాళ్ళు ఏదీ ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళకూడదు, అది వాళ్ళ నియమం. మనం ఎలా ఒక రోగగ్రస్తుడి దగ్గరికో ఒక బాలింతరాల దగ్గరికో లేకపోతే పెద్దల దగ్గరికో వెళ్ళినప్పుడు 2 పళ్ళు పట్టుకుని పెడతాము, అలాగే దేవతలు కూడా మనుష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వారు ప్రీతి చెంది వస్తే ఏదో ఒకటి ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళరు, అది వాళ్ళకి నియతి. అందుకే యజ్ఞం చేశాడనుకోండి, యజ్ఞమునందు దేవతలు వస్తారు హవిస్సు తీసుకోవడానికి. వస్తే వాళ్ళు ఉత్తినే వెళ్ళిపోరు. అథవా వాళ్ళు ఏం చేస్తారంటే సకాలమునకు వర్షం కురిపిస్తారు. కురిపిస్తే పాడి పంట అన్ని వృద్ధిలోకి వస్తాయి. అందుకే మీరు చూడండి, పురాణాంతర్గతంగా ఎప్పుడు సంతానం లేకపోయినా యజ్ఞం చెయ్యమని నిర్దేశిస్తుంటాడు గురువు. యజ్ఞము చేసి తన కామమునకు ప్రతిబంధకముగా నిలబడినటువంటి పాపాన్ని దహింప చేసుకుని కామ్యార్థి అవుతూ ఉంటాడు యజమాని. కాబట్టి స్వాహాకారంతో ఈశ్వరుణ్ణి పిలవడం, వేదమంత్రములు సూక్తములతో ఆయన్ని ఆరాధన చేయడం అత్యంత గొప్ప పద్ధతులు. ఈశ్వరుడు తొందరగా ప్రీతి చెందుతాడు సామవేద మంత్రములకు సూక్తములకు. ప్రత్యేకించి సామగానం ఎక్కడ జరుగుతుందో